మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసం. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఏం చూసుకోవాలంటే మీకు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలవాట్లు ఉంటే అవి క్విట్ చేసేయాలి. నెక్స్ట్ మీరు ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్గా ఉన్నట్టయితే కొంచెం డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ మీల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు కూడా ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేయాలి. కాఫీ ఎక్కువ తాగడం, కెఫినేటెడ్ డ్రింక్స్ అంటాము, అవి అంటే ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, అవి ఎక్కువ డ్రింక్ చేయడం అనేది మానేయాలి. కాఫీ తగ్గించుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇందులో ఉంటాయి మన ఇంట్లో అవైలబుల్గా ఉండే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నెక్స్ట్ మంచి డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్గా దొరికే మనకి సీ ఫుడ్ అనమాట, ఫిష్, ఎగ్స్, వీటిలో ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఇటువంటి మంచి ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రెష్ ఎయిర్లో మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఐదర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, లేదు మాకు జిమ్కి వెళ్ళే అలవాటు ఉందంటే ఓకే జిమ్ కూడా వెళ్ళచ్చు. సో ఇటువంటి చేంజెస్ చేసుకుంటూ అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ఫర్టిలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం ఎగ్ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది, స్పెర్మ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.